యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యి ఆ ట్రైలర్ జనాలందరూ మెగా ఫ్యాన్స్ అందరూ కాల్ వేసుకునేలా ఉండిద్ది. 100% ఫ్యాన్స్ కి ఇది ఒక జస్ట్ ఫెస్టివల్ లాగండి. సంక్రాంతి దీపావళి ఎలాగో లుక్స్ ఫస్ట్ ఏందా ఈ బుచ్చిలో ఎట్లా తీస్తాడా ఉప్పిన క్లైమాక్స్ అంతా రకంగా ఉంది ఎట్లా తీస్తాడా అనుకున్నామండి యాక్చువల్ ఫ్యాన్స్ గా. కానీ మొన్న చిన్న క్లిప్స్ వచ్చినప్పుడు అతని బాడీ చూసి మాకే బ్రెయిన్ అసలు అదో రకం అయిపోయిందండి. ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఈ ఎస్పెషల్లీ అక్కడ ఆటే నా పొగరు అని మాట్లాడతారు కదా, ఆ డైలాగ్ ఎక్కడికో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. దానికి 2 పాటలు వచ్చినాయి. ఆ 2 పాటలు కూడా సెన్సేషన్ అయిపోయినాయండి. మిలియన్స్ దాటిని సాటిస్ఫై చేస్తుంది. ఉన్న రికార్డులన్నీ కొల్లగొచ్చు. అంటే లేదండి, అది అంతా ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు. ఈ సినిమాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆటోమేటిక్ గా హెల్దీగా వదులుతారు అని చెప్పాడు. సో అవి ఏదైనా నిర్మాతల మధ్య ఉండొచ్చు కానీ ఎవరండి రామ్ చరణ్ తో పెట్టుకునేవాడు ఇండస్ట్రీలో? రామ్ చరణ్ తో మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే వాడు బతుకుతాడా? వాడు ఉంటాడా? వాడు బ్లాస్ట్ అయిపోతాడు. సో అందుకని రామ్ చరణ్ వస్తున్నప్పుడు అందరూ దాముకోవటమే, పక్కకి సైడ్ అవ్వటమే. అంటే పోయింది అంటే మీరు ఎవరినైనా అడగండి, చూసిన ప్రేక్షకుడిని ఎవరినైనా అడగండి, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది అని అడుగుతుంది. రామ్ చరణ్ అతను చేసిన యాక్టింగ్ లో 1% కూడా ప్రాబ్లం లేదు. సో రిమైనింగ్ కారణాలు ఎన్నున్నా కూడా కానీ అనేది మొత్తం సినిమా బాగాలేదని అంటారు. కాబట్టి ఎత్తి మడికి మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎంతైనా పెట్టుకోండి, దానికి మించి ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ 2 పాటలు వచ్చినాయి, ఫిలిమ్స్ వచ్చింది. ఫ్యాన్స్ ని అందరినీ అన్ని ఫ్యాన్స్ ని సాటిస్ఫై. ఇప్పుడు డైరెక్టర్ మీద నేను అంటలేదు, రామ్ చరణ్ క్యారెక్టర్ వరకు ఎలా చేశారు అంటున్నాను. ఎందుకంటే నేను మెగా అభిమానిగా ఆ సినిమా ఫ్లాప్ అయిందని అంటున్నావు కాబట్టి ఆయన యాక్టింగ్ ఎలా ఉందనేది నేను అంటాను. సో రేపు పెద్దతో మడికి మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని దాటుతాయి. సూపర్, థ్యాంక్ యూ.